నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇమ్మండి రవి ఈ మధ్య ఐబొమ్మ మొత్తం కూడా డిజిటల్ మీడియాని అలాగే పూర్తి ప్రపంచాన్ని షేక్ చేసేసిన పరిస్థితి చూసాము. ఈ రోజు మనము ఈ ఇష్యూని డివోషనల్ లో ఎందుకు చర్చించుకుంటున్నామో అనేది మీకు చెప్పబోతూ ఉన్నాను. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. వారు ఖచ్చితంగా ప్రెడిక్షన్ పర్ఫెక్ట్ గా ఇస్తారని మనకు నమ్మకం ఉంది. కాబట్టి అసలు రవి ఆస్ట్రాలజీ ఎట్లా ఉంది అంటే న్యూమరాలజికల్ గాను అనేది ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సౌర్య గారు. నమస్తే సార్. ఫుల్ షేక్ అవుతా ఉంది. ఏదో అంటా మనం కాశ్మీర్ టు కన్యాకుమారి టు కాశ్మీర్ అని చెప్పేసి దేశ సరిహద్దులు కూడా దాటేసి ఇమ్మండి రవి ఒక విశాఖపట్నంలో పుట్టిన వ్యక్తి ఒంటరిగాను ఒక అంటే అది మనకి ఆరోపణ అయినప్పటికీ కూడా ఏదో కేసులు నడుస్తా ఉన్నాయి పైరసీకి సంబంధించి అని ఉన్నప్పటికీ కూడాను మనం న్యూమరాలజీ పరంగా చూసుకుంటే అసలు ఇమ్మండి రవి న్యూమరాలజీ ఎట్లా ఉంది? ఆయన అంటే ప్రజల మద్దతు మొత్తం ఆయనకి దొరుకుతా ఉంది. ఒక పక్క పోలీసులు నేరంగా భావిస్తూ ఉన్నారు, అది నేరం అని కొంతమంది మనం కూడా అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఇంత హైప్ లోని ఆయన అంత టెక్నికల్ గా అంత హై లెవెల్ మైండ్ ఉండడానికి కారణం అంటే ఏ నెంబర్ తాలూకా పవర్ అట్లా పనిచేస్తుంది అంటారు? వాస్తవం ఏంటంటే మీరు చెప్పిన తర్వాత నేను కొంచెం సర్చ్ కొట్టాను. ఈ నెంబర్ నాకు దొరకలే, డేట్ ఆఫ్ బర్త్ దొరకలేదు. ఇయర్ చెప్పారు వాళ్ళ నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో 1985. ఎస్, అక్కడ నాకు క్యాచ్ అయింది ఏంటంటే 5 అనేది 1985 సిరీస్ లో మీరు ఏదైనా లాస్ట్ ఇయర్ 5 వచ్చేది అంటే 1975, 1965, 1985, 2005, 1995 ఇట్లా లాస్ట్ లో 5 ఉండే నెంబర్. 5 ఉండే నెంబర్ లో మన న్యూమరాలజికల్ క్యాలిక్యులేటర్ లో దీన్ని క్యాలెండర్ అంటారు, స్పాన్ ఆఫ్ ది క్యాలెండర్ అంటారు. ఈ క్యాలెండర్ ఎవరికైతే లాస్ట్ లో 5 వస్తుందో దే విల్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. మంచి బిజినెస్ చేస్తారు వాళ్ళు. తర్వాత 6వ నెంబర్ మనీని బాగా ఆపరేట్ చేస్తుంది, మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. దాని మనీ పవర్ నెంబర్ అంటారు. సో ఇలా మీకు ఏదైతే 1985 వాళ్ళ నాన్నగారు నోటి ద్వారా వచ్చింది, 1985 పుట్టి ఆయన కూడా అంటే క్యాజువల్ గా చెప్తున్నారు. ఇయర్ తెలుసు కానీ డేట్ ఆఫ్ బర్త్ కావాలని హైడెన్ చేశారా ఎలా చేశారు తెలియదు. 1985 అక్కడ నాకు బిజినెస్ నెంబర్ థాట్ లోకి వచ్చింది. అందుకే వ్యాపారం దిగ్విజయంగా నడిచింది ఆయన. ఎలాంటి ఆ థాట్స్ అన్ని కూడా వాళ్ళ వ్యాపారంతోనే ఉంటాయి. చదివించేటప్పుడు కూడా పిల్లవాడు సరిగా కాలేజ్కి వెళ్ళటం అలా చేయటం ఇవన్నీ పెద్ద పట్టించుకునేవాడు. అంటే ఏదైనా ఒక థింకింగ్ లెవెల్స్ ని బాగా డెవలప్ చేయాలి. అంటే ఏ వ్యాపారం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి. గత కంప్యూటర్ సైన్స్ చదివిండు, టెక్నాలజీ తెలుసు. ఇంకొక పెద్ద పదం ఏంటంటే రవి. రవి అనే రవి అంటే కూడా మీరు సూర్యుడు అనే అర్థం. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? మంచి ఆకాశంలో ఎత్తులో ఉంటాడు, అందరికి కనిపిస్తా ఉంటాడు. కానీ ఏం చేస్తాడంటే తెలియదు. వస్తే ఒక అలజడి, పోతే ఒక నిర్మాషం అయిపోతా ఉంటది. ఈ నేమ్ ఎవరైతే బీకేఆర్ అనే నేమ్స్ తో ఉంటారో న్యూమరాలజికల్ ప్రకారం, ఎవరైతే బీకేఆర్ అనే అక్షరాలతో పేర్లు మొదలైతాయో దీస్ పర్సన్స్ ఆర్ వెరీ హైయెస్ట్లీ గెయిన్ పర్సన్స్. బాగా డబ్బులు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి, అందరికి అందనంత ఎత్తులో ఉంటారు వీళ్ళు. బీకేఆర్ దాంట్లో మన బాలకృష్ణ గారి పేరు కూడా ఉంది. కేతో స్టార్ట్ అయ్యే పేర్లు కూడా చాలా బాగుంటాయి. సో దీన్ని కే అంటే కింగ్ లెటర్ అంటారు. సో ఇది కూడా బాగుంటుంది. ఆర్ అంటే రిచ్ లెటర్, తర్వాత రేర్ లెటర్. ఇది ఎవరికి అంత ఈజీగా పేర్లు తక్కువ ఉంటాయి. ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, ఉన్న వాళ్ళు ఉన్నంతలో చాలా బాగుంటారు. సో ఈ లెటర్ పేరు అక్కడ ప్రభావితం బాగా చేసిందని అనుకుంటాను. ఎందుకంటే ఆర్ అనేది మంచి రిచ్ లెటరు, ఆ రిచ్ థింకింగ్సే ఉంటాయి. ఈయన చేసిందంతా డబ్బుల వ్యాపారమే. డబ్బులు అంటే మళ్ళీ బీభత్సం అనమాట. అంటే డబ్బులు బాగా ఉత్పత్తి చేసే ఒక ఫీల్డ్ ఏదైతే ఉందో సినీ ఫీల్డ్, కళారంగం. అక్కడ పెట్టాడు టార్గెట్, అక్కడ పెట్టాడు. అక్కడ నుంచి డబ్బులు లాక్కోవటం మొదలు పెట్టాడు. అంటే ఇప్పుడు మానవులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంటర్నల్ అంటే నేషనల్ దేశవ్యాప్తాలకు కూడా ఏదైనా వస్తువుని ఫ్రీగా తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు, తక్కువ రేటుతో తీసుకోవడానికి బాగా ఇష్టపడతారు. ఈయన అదే చేశాడు. సో చాలా మందికి ఫిలిం రిలీజ్ అయింది, దాన్ని థియేటర్ ప్రింటింగ్ గా ఏ ప్రింటింగ్ చేస్తాడో ప్రైవసీ చేసేస్తాడు, టక్కున వచ్చేస్తుంది. చాలా మంది దగ్గర నేను ఇంకా థియేటర్ లో రిలీజ్ అయిన రోజే లేదా ఇంకా రేపు అవుతుంది అంటే నైటే, అంటే కొన్ని ఫ్రీ షోస్ చేస్తాను. అలాంటి షోస్ నుంచే ఈయన కాపీ కొట్టగలిగే టెక్నాలజీని నేర్చుకున్నాడు. అంటే ఎంత టెక్నికల్ అయి ఉంటది ఇది. అంటే ఆ పేరులో ఉన్న దమ్మని నేను అంట, తెలివి మైండ్ ఎట్లా పనిచేస్తుంది, అందనంత
థింకింగ్ లెవెల్స్ ఉంటాయండి వీళ్ళకి. వీళ్ళ లెవెల్ బీకేఆర్ అనే నేమ్స్ తో ఉన్న వాళ్ళు. ఉన్నాడు సార్ అబ్బాయి, అసలు అదే చిన్నగా ఉన్నాడు, చాలా సింపుల్ గా ఉన్నాడు. కామన్ గా మన గోదావరి జిల్లాలో వాళ్ళకి తెలుగులు ఎక్కువ ఉంటాయి కామన్ గా అంటారు. మన తెలుగు పీపుల్ ప్రపంచాన్ని సూర్యుడు అస్తమించిన దేశంలో ఉన్నాడు మంచిగా, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాడు. సో అలాంటి మంచి అంటే దీన్ని మనం నాలెడ్జ్ ని మెచ్చుకోవచ్చు. తర్వాత చాలా మందికి ఉచితంగా ఇచ్చిండని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరు తీసుకున్న వాళ్ళు నేను కూడా ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలు ఏదో డౌన్లోడ్ చేస్తారు, డాడీ ఆ సినిమా వచ్చి చూద్దాము, మనకు టైం దొరకదు. సినిమా థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని అంత టైం ఉండదు. ఏదో టైంలో ఇస్తారంటే మొబైల్ పంపిస్తే చూస్తాం, ఏదో జర్నీలో కూడా చూసేసి ఉంటాం కామన్ గా. సో అందరం లబ్ధి పొందిన వాళ్ళమే, అందరూ ఇండైరెక్ట్ గా దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళమే. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రతి మనిషి అతని ద్వారా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మెసేజ్ పెడతా ఉన్నారు, ఆయన పనిష్మెంట్ చేయకూడదు, ఆయన ఏం తప్పు చేశాడు. వాస్తవంగా తీసుకుంటే ఏది వాట్ ఈస్ క్రైమ్ అసలు? ఎంత కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ కొల్లగొట్టి, పబ్లిక్ డబ్బులు కొల్లగొట్టి దేశ విదేశాలలో దాచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకోవటానికి మళ్ళీ ఏం ఆపరేషన్ చేయరే, ఎంత పెద్ద పెద్ద పనులు చేయరే, ఎందుకు చేయట్లేదు, ఎందుకు తీసుకురావట్లేదు? ఇది చిన్నవాడు ఎంతో ఉపయోగపడే పని చేసాడు. ఇక్కడ ఏం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? ప్రజలకు అన్యాయం జరిగిందా? ఎవరి ఆస్తుల కన్నా ఇబ్బంది జరిగిందా? ఎవరి ఆస్తులను కొల్లగొట్టాడా? ఎవరైనా నష్టపోయారా? పోనీ వాళ్ళని చూపియండి. ఇప్పుడు విక్టమ్ కావాలి కదా. నేను నేరం చేశాను మేడం, నేను ఏ నేరం చేశానో తెలవాలి కదా మీకు. ఫలానా ఏదైనా వస్తువుని డ్యామేజ్ చేశాను, ఏదో జీవిని హింసించాను, జీవిని ప్రాణం తీశాను, క్రైమ్ ఉంటది కదా, ఒక కోడ్ అనేది ఉంటది కదా, ఇన్నల్ ఫీనల్ కోడ్ ఉంది కదా. మరి ఏ కోడ్ కింద ఎవరికి ఇబ్బంది పెట్టింది? విక్టమ్సే లేరు ఇక్కడ. ఎవరో వచ్చి నాకు జరిగింది అన్యాయం, నాకు జరిగిందని అంటే చిన్న దొంగతనం కేసులా ఉంది. పోనీ వాళ్ళేమన్నా పవిత్రులా, వాళ్ళేమన్నా అన్యాయం చేయలేదా అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ డబ్బు కొల్లబెట్టారు. అది చూడండి, ఇప్పుడు 100 రూపాయల టికెట్ ని 1000 రూపాయలు పెట్టి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఆ పక్కన అదే కదా, 100 రూపాయల టికెట్ ని 1000 అమ్మడము, ఈ పాప్కార్న్లు ఇవి డ్రింక్లు ఏమో 10 రూపాయలు పబ్లిక్ గోల్ అంతా అదే. అదే ఇప్పుడు మీరు దోసుకున్నట్ట, అతను దోసుకున్నట్ట, అతను దోసుకొని ఏం చేశాడు, మీరు దోసుకొని ఏం చేశారు, ఎవరు ఏం చేయలే. ఇక మేబీ ఆయన చిన్నపిల్లగాడు, మామూలు నార్మల్ స్టేజ్ లో ఉన్నవాడు అలా చేసే అదృష్టం ఆయనకు వచ్చిందని ఇంకా గొప్పనే చెప్పుకోవాలి. చాలా మందికి సాయం చేసినట్టే ఆయన, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా మందికి హెల్ప్ చేసినట్టే. లేదంటే ఆ చూడటానికి పోయి వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. థియేటర్ పోయి ఎన్ని వందలు పెట్టి టికెట్లు కొనాలి, ఎన్ని వందలు పెట్టి ఆ పాప్కార్న్లు, మన్ను మషాని ఇవన్నీ కొనుక్కొని తినాలి, అనారోగ్యాన్ని కలిగించేవి. మళ్ళీ అవి దాని ద్వారా ఇంకెంతమంది ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోవాలి. దీన్ని మనం ఎంకరేజ్ చేయడం కాదు కానీ, అంటే ఒక రకంగా పబ్లిక్ ఏదో ఒక ఆనందాన్ని ప్రజలకే జరగాలి, ఏది జరిగినా మంచి. అక్కడ ప్రజలే మాకు మంచి జరిగింది అనుకుంటున్నారు, మనం ఎవరు చెప్పడానికి. సో అంటే మనం ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు, కానీ క్రైమ్ ఇస్ ఏ క్రైమ్. అది సెపరేట్ ఇష్యూ. క్రైమ్ ఇస్ ఏ క్రైమ్, అది పోలీసులకు ఛాలెంజ్, సెపరేట్ ఇష్యూనే మరి ఒక రకంగాను. బట్ ఈ వేలో చూస్తే దానికి 2 కోణాలు ఉన్నాయి. మనం 2 కోణాలు మనం మాట్లాడుకునేది ఓన్లీ ఆస్ట్రాలజీ పరంగా. ఆయన నెంబర్ మీరు అన్నట్టుగా రవి అన్న లెటర్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ లో న్యూమరాలజికల్ ప్రకారం అయితే 1985 మీరు కావాలంటే చూసుకోవచ్చు. 1985 లో జన్మించిన వాళ్ళ లిస్ట్ తీసుకోండి. దాదాపు 90% ప్రిడిక్షన్ ఛాన్స్ ఉంటుంది న్యూమరాలజీలో. దాదాపు చాలా మంది బిజినెస్ మ్యాన్లే ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవాలి మనం. ఉద్యోగాలు చేయరు వీళ్ళు. 5వ నెంబర్ ఎవడు ఉద్యోగం చేయడు. చాలా వీళ్ళు వ్యాపారాలే చేస్తా ఉంటారు. చిన్న రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకుని బతుకుతారు కానీ వేరే దగ్గర పని చేయడు. ఒకడు ఏదైనా పని చెప్తే ఈయన కోపం వస్తుంది, వీడేంది నాకు చెప్పేది అనే ఫీలింగ్, ఉన్న పలంగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. స్థిరంగా వీళ్ళు ఉండరు. తర్వాత మైగ్రేట్ అవుతారు. చూడండి, రవి దగ్గర మైగ్రేటే జరిగింది. పుట్టిన దగ్గర ఉండరు వీళ్ళు. మీరు ఒకసారి మీరు ఐడియన్స్ అంతా గుర్తు తెచ్చుకోండి. మీరు ఏ సంవత్సరంలో జన్మించారు, ఏ డేట్ లో జన్మించారు, 5, 14, 23లో జన్మించారా, మీరు జన్మించిన దగ్గర ఉండరు. కనీసం పక్క ఊరు కొనబోతారు వీళ్ళు. కనీసం ఏం స్తోమత లేదు వీళ్ళకి, మైగ్రేట్ అయ్యే ఛాన్స్ లేదు. పక్క ఊరుకన్నా పోయి బతుకుతాడు కానీ జన్మించిన దగ్గర ఉండడు. ఇది ప్రూఫ్ 100%. యూ కెన్ చెక్ ఇట్ అప్. న్యూమరాలజీ చెప్పింది ఎక్కడ కూడా మీకు అబద్ధం జరగలే. ఇప్పుడు చూడండి, రవి మైగ్రేటెడ్, ఎక్కడో పోయి ఉండు చూడండి, పట్టుకరాడించారు నాయత పడ్డారు అంటే 5వ యొక్క ప్రభావం ఈయన మీద బాగా చూపించింది. తర్వాత 6 లెటర్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది. రిచ్, ఎంత రిచ్ మెంటాలిటీ, విపరీతమైన డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ డబ్బులతోనే చేయాల్సిన చేసేసింది. చిన్న డౌట్, చెప్పండి. ఇప్పుడు మనం అనుకున్న డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీరు అంతా ప్రెడిక్ట్ చేశారు కదా, ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తా ఉంది. సో నెక్స్ట్ ఎట్లా ఉంటుందని మనం అంచనా వేసుకోవచ్చు? ఏం కాదు,
అంతేనా? ఏం కాదు, ఈ నెంబర్ కి ఏం కాదు. చాలా మంది 5 నెంబర్ వాళ్ళు అలా ఇలా వచ్చేస్తా అంటారు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మేజర్ గా ఏంటంటే ఈ నేమ్ కూడా మంచి వైరల్ నేమ్, అది మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ప్రాబ్లం లేదు. చూడండి మీరు కేసు పెద్దగా దీన్ని నిలబడి చేస్తానికి ఏమి ఉండదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కామన్ గా వెనక ఎవరన్నా ఉన్నారా అని చూడటానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఉంటే వస్తారు, లేకపోతే లేరు. ఈయనే ఉంటే ఏం చేసేది లేదు. పెద్ద పెద్దలు కోట్లు స్కామ్లు చేసిన వాళ్ళు కూడా అలా చీఫ్ మినిస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోయేలా వచ్చి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏమన్నా నీకు ప్రూఫ్స్ బరాబర్ ఉన్నాయి అని అంటే మరి ఎక్కడ బరాబర్ ఉన్నాయో చూడాలి. ఇప్పుడు ఎంత డిజిటల్, ఇదంతా డిజిటల్ కు చట్టాలు డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఆ డిజిటల్ చట్టాలకు అనుకూలంగా ఈయన క్రైమ్ ప్రూఫ్ అయితే అప్పుడు ఏదైనా పనిష్మెంట్ గా మేడం, జైలుకి వస్తాడు, తప్ప శిక్ష ఉంటుంది. నెంబర్ అయితే పవర్ఫుల్. ఇప్పుడు చట్టాలన్నీ మారిపోయినాయి, దేనికి నెలల లోపల ఉండాల్సిన అవసరం లేదు. అలా క్రైమ్ చేస్తే ఇలా 14 రోజులు 7 రోజులు అయిందా. ముందు చిన్న ఫ్యామిలీ కేసు 498 చిన్న 498 కేసులో అరెస్ట్ అయితే 15 రోజులు కంపల్సరీ జైలు ఉండాలనే చట్టం ఇంతకు ముందు ఉండే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇస్తున్నారు. మారినా మారలేదా? వెసులుబాటు వచ్చింది. అంటే పోషించే శక్తి లేదు. ఇప్పుడు ఆ జైల్లో పెట్టి వానికి అదంతా హాస్పిటలైజేషన్ చేసే అంత స్తోమతలు ప్రభుత్వాల దగ్గర లేవు. కాబట్టి ఏదో సింపుల్ గా క్రైమ్ చేసాడు, చేద్దాం, వాళ్ళ చట్ట ప్రకారం ఏముందో దాని ప్రకారం వెళ్ళిపోతాడు. కానీ నేను ఐ విల్ గివ్ ఏ ప్రూఫ్ దట్ ఈయనకి పెద్ద పనిష్మెంట్ ఏం పడదు. ఎందుకంటే నేర రూపణ కావడానికి చాలా ప్రామాణికాలు ఉండాలి. వాటిలలో కొంచెం ఈయనకి వెసులుబాటు. ఓవరాల్ గా రవి నెంబర్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ, పేరు గానీ మనం చూసుకుంటే ఓవరాల్ గా ఆయన తెలివికి గానీ ఇదంతా జరగడానికి గానీ అందులో ఆ పవర్ ఉంది అన్నది మనం 5వ నెంబర్ పవర్ కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. తర్వాత నేమ్ స్టార్టింగ్ లెటర్ కూడా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. అది ఈ రెండు నేను ప్రిడిక్ట్ చేయగలను. ఏం కాదు అనేది కూడా నేను ప్రిడిక్ట్ చేయగలను, ఎందుకంటే పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనం ఏమైనా చేయొచ్చు. మనీ మేక్స్ ఆల్ థింగ్స్. మోర్ కాదు, మోర్ ఎప్పుడో మంచినీళ్ళు తాగాలన్నా డబ్బులు కావాలి. అవునా కదా? మీరు ఎటో బయటకు వెళ్ళారు, ఇంత ముందు ఎవరైనా అమ్మ నీళ్ళు అయితే ఒక చెమరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేదు. 10 రూపాయలు ఉంటే ½ లీటర్ బాటిల్ ఇస్తారు, 20 రూపాయలు ఉంటే లీటర్ బాటిల్ ఇస్తారు. దట్స్ ఇట్, అంతే. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.